పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. రోజు అరగంట వాకింగ్ చేయాలి. ఎందుకు డాక్టర్ గారు క్యాన్సర్ సంఖ్య ఎక్కువైపోతుంది ఈ మధ్యన? వన్ రీజన్ ఐ సే ఇట్స్ లైఫ్ స్టైల్ డిసీజ్ నౌ. బాగా సివియర్లీ ఒబీస్ పీపుల్ కి క్యాన్సర్ వస్తుందని. No, obesity is definitely a very significant risk factor. సడన్ గా నాకు బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయిందని చెప్పి అఫ్ కోర్స్ పోరాడి బయటపడిన వాళ్ళు ఉంటారు సార్. క్యాన్సర్ కి 4 మాత్రమే కారణం నేను చెప్పడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. క్యాన్సర్కి ప్రధాన కారణం ఏంటి అని శోధించి చాలామంది ఎక్స్పర్ట్స్తో అడిగిన తర్వాత మనం తెలిసిన ఫండమెంటల్ థింగ్, క్యాన్సర్ జీన్ బహుశా అందరిలో ఉండొచ్చు, కానీ మన లైఫ్ స్టైల్ వల్ల అది కొంతమందికి క్యాన్సర్గా పరిణమిస్తుంది, మరికొంతమంది తప్పించుకుని వారు బయటపడతారు. ఇవాళ మనం వన్స్ అగైన్ ఈ క్యాన్సర్ సిరీస్ని కొనసాగిస్తూ ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్, అందరికీ సుపరిచితులు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి గారితో మాట్లాడబోతున్నాము. క్యాన్సర్తో వారి ప్రయాణం ఎంత సుదీర్ఘమైందో అందరికీ తెలుసు. ఎంతోమంది పేషెంట్లని ఆయన చివరి స్టేజ్ నుంచి కూడా రక్షించి బయటపడేశారు. అండ్ గ్రేస్ ఫౌండేషన్ స్థాపించి ఎంతోమందికి క్యాన్సర్పై అవగాహన కల్పించడం, అనేక విధాల సహాయపడడం కూడా చేస్తున్నారు. ఇవాళ లెట్స్ టాక్ అబౌట్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ వన్స్ అగైన్. డాక్టర్ చిన్నబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ అండి, నమస్తే. సో ఇస్ దిస్ రైట్ సార్? అంటే క్యాన్సర్ అనే పాసిబిలిటీ ఎవ్రీ సింగిల్ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ అని అంటారు. ఇస్ ఇట్ రైట్? అంటే క్యాన్సర్ ఒక కారణమైనటువంటి జీన్స్ హెరిడిటరీ అనేది ఒకటి, అది 5 నుంచి 10%. సో 90 to 95% అనేది స్పాంటేనియస్గా స్పొరాటిక్గా వస్తుంది. బట్ రైట్ టైంలో దానికి కొంచెం క్యాటలిస్ట్ కానీ, లేకుంటే యూసి కార్సినోజెన్స్, క్యాన్సర్ కారకమైన కొన్ని వస్తువుల వల్ల అది స్టిమ్యులేట్ అయ్యి రావచ్చు. అంటే క్యాన్సర్ జీన్స్ అంటే ఇప్పుడు చూడు, ప్రతి వ్యక్తిలో మనం చూసినట్లయితే ట్యూమర్ సప్రెసర్ జీన్స్ ఉంటాయి, ట్యూమర్ ప్రమోటర్ జీన్స్ ఉంటాయి. సో వీటి యొక్క మోతాదు లెవెల్స్ అటు ఇటు అయినప్పుడు తేడా వస్తుంది. అంటే నేను లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఫెయిల్యూర్ అయినట్లు. ఇప్పుడు మీకు యాక్సిలరేటర్ మీరు నొక్కేసే ఉందనుకోండి, ఫాస్ట్ గ్రో అవుతా ఉన్నాయి. అవును. సో అంటే ఆ యొక్క ట్రిగ్గర్ అనేది ఆ యొక్క అంటే రిలేషన్షిప్ అది ప్రపోర్షన్ మారినప్పుడు ఇది ఏర్పడుతుంది అనమాట. సో మొత్తానికి సార్, మరి లైఫ్ స్టైల్ అండ్ డయట్ ఎంఫసిస్ ప్రతి ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్లో అందరూ చెప్తున్నారు సార్, రోజు అరగంట వాకింగ్ చేయాలి మినిమం అది అని చెప్పి. బట్ ఎక్కడో ఇది ఇంకా ఇంకట్లేదు చూసే ప్రేక్షకులకు కావచ్చు చాలా మందికి. మీరు అన్నది జీవన శైలి అండ్ క్యాన్సర్ నిజంగానే రిలేటెడ్ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల సంఖ్య పెరగడానికి కూడా మెయిన్ రీజన్ అందరూ అడుగుతూ ఉంటారు, ఎందుకు డాక్టర్ గారు క్యాన్సర్ సంఖ్య ఎక్కువైపోతుంది ఈ మధ్యన? వన్ రీజన్ ఐ సే ఇట్స్ లైఫ్ స్టైల్ డిసీజ్ నౌ. మన జీవన శైలి మార్పు, మీరు అన్నట్టుగా శారీరక వ్యాయామం అనేది చాలా తగ్గిపోయింది. పోస్ట్ కోవిడ్ మీరు చూస్తే మరి ఎంత అంటే కూర్చున్న చోట అన్నీ అయిపోతున్నాయి పనులు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అటువంటిది డెఫినెట్గా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పి చాలా స్టడీస్ ప్రూవ్ చేసినాయి. సో కనుక ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం తగ్గించకూడదు. మినిమం 30 minutes a day, అట్లీస్ట్ 120 minutes per week అనేది మ్యాండేటరీ. అంటే 4 రోజులన్నా కూడా మీరు వాకింగ్ చేయాలి. సో ఫిజికల్ యాక్టివిటీ కెన్ బి వాకింగ్ మొదలుకొని ఎనీ కైండ్ ఆఫ్ ఏరోబిక్ యాక్టివిటీ, యోగా ఆల్సో ఫిజికల్ యాక్టివిటీ. ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే all the muscles in your body must be put into some exercise or use. సార్, మనకి క్లినికల్గా కోరిలేట్ చేస్తే ఈ ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఏం జరుగుతోంది మనకి, ఆ పాసిబిలిటీస్ తగ్గడానికి, క్యాన్సర్ పాసిబిలిటీస్? షూర్ అండి. ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఓవరాల్గా అంటే ఇప్పుడు మన బాడీలో యూ విల్ హ్యావ్ ఎ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. రైట్. దానివల్ల యూ విల్ యాక్చువల్లీ ఫీల్ సో గుడ్. అంటే మనకి ఎంతో ఒక హ్యాపీనెస్ అనేది కూడా అది క్రియేట్ చేస్తుంది. ఇది ఒకటే కాకుండా లాట్ ఆఫ్ అంటే గ్రోత్ ఏదైతే ప్రమోట్ చేసేటువంటి ఒక హార్మోన్స్ ఉంటాయో, లేకపోతే ఆ యొక్క సీక్వెన్సెస్ ఉంటాయో అవి కూడా తగ్గిపోతాయి. సో అంటే ఇట్ ఈస్ బెనిఫిషియల్. సింపుల్గా చెప్పాలంటే ఒబేసిటీ ఇస్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. ఫిజికల్ యాక్టివిటీ వల్ల యూఆర్ యాక్చువల్లీ స్టాపింగ్ ఒబేసిటీ. సో ఒబేసిటీ తగ్గటం వల్ల ఏమవుతుంది, బాడీలో అట్లీస్ట్ 10 types ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ నోన్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఒబేసిటీ. బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, యూట్రస్ క్యాన్సర్ కానివ్వండి, కిడ్నీ క్యాన్సర్ కానీ, లివర్ క్యాన్సర్ కానీ, సో మల్టిపుల్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానివ్వండి, ఆర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. సో ఇవన్నీ కూడా ప్రివెంట్ అవ్వాలి అంటే ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి. సో బాడీ మాస్ ఇండెక్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. 60 to 24 or 25 లోపల మెయింటైన్ చేయాలి. సో అది చేయాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. బట్ ఎట్ అగైన్ సార్, బాగా సివియర్లీ ఒబీస్ పీపుల్కి క్యాన్సర్ వస్తుందని కోరిలేషన్ కూడా లేదు కదా? ఒబేసిటీ ఈజ్ డెఫినెట్లీ వెరీ సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్. అవునా సార్? సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్. నేను లాస్ట్ టైం మనం ఒక కాల్లో కూడా చూసుకున్నాము ఏంటంటే 4480, మరొకసారి నేను రిపీట్ చేస్తాను,
4 modifiable risk factors lead to 4 non-communicable diseases, accounting for 80% of the deaths because of NCDs. NCDs, non-communicable. సో 4 modifiable risk factors lead to 4 NCDs, which accounts for 80% of the deaths. ఆ 4 ఏంటి అంటే నెంబర్ 1 టొబాకో కన్జంప్షన్. అవును. ఇది కూడా లైఫ్ స్టైలే కదా, యువర్ చాయిసెస్, వాట్ యు ఈట్, వాట్ ఆర్ యువర్ హ్యాబిట్స్, రైట్? సో టొబాకో స్మోకింగ్ కానివ్వండి లేక టొబాకో చూయింగ్ కానివ్వండి, దట్ ఇస్ నెంబర్ 1 మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్, మనం మార్చుకోదగ్గ రిస్క్ ఫ్యాక్టర్, ఇది మన చేతిలో ఉంది ఇది. నెంబర్ 2 వచ్చి అన్హెల్దీ డయట్. ఇప్పుడు డయట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో అన్హెల్దీ డయట్ వల్ల యూ హ్యావ్ ఒబేసిటీ ఆల్సో కమింగ్ అప్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్ కానివ్వండి, లేకుంటే ఎక్సెస్ కన్జంప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కానివ్వండి. సో దీనివల్ల ఒబేసిటీ ఈజ్ ఆల్సో అనదర్ రిస్క్ ఫ్యాక్టర్. సో ద థర్డ్ రిస్క్ ఫ్యాక్టర్ ఈస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, శారీరక వ్యాయామం లేకపోవటం. ఫోర్త్ ఈజ్ ఎక్సెస్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, అధికంగా మద్యపానం చేయడం. ఎగ్జాక్ట్గా ఈ లిమిటే నార్మల్, దీనికన్నా ఇంతైతే సేఫ్ అని ఎగ్జాక్ట్ కూడా ఖచ్చితంగా ఎవరు కూడా చెప్పలేదు. యా, కాబట్టి ఆ హ్యాబిట్స్ జోలికి పోవడమే ఒక రిస్క్ ఫ్యాక్టర్ని మనం ఇన్వైట్ చేసినట్టు అవుతుంది సార్. ఎస్. సో ఈ 4 రిస్క్ ఫ్యాక్టర్స్, ఏది పొగాకు సేవించడము, మరి ఆహారము అన్హెల్దీగా ఉండటము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, మద్యపానం అధికంగా సేవించడం, దీనివల్ల డయాబెటీస్ కానివ్వండి, కార్డియాక్ డిసీజ్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, లేక లంగ్ ఇష్యూస్, ఈ 4 NCDs వస్తాయి. సార్ ఇక్కడ ఒక్క విషయం అడగాలి, ఈ 4 కూడా లేని వాళ్ళు కూడా, విమెన్ ఎస్పెషలీ, సడన్గా నాకు బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయిందని చెప్పి అఫ్ కోర్స్ పోరాడి బయటపడిన వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళకి ఏ 5th ఫ్యాక్టర్ అయి ఉంటుంది అంటారు? స్ట్రెస్ అంటారా లేక ఇంకోటి అంటారా? షూర్. అంటే ఇప్పుడు 80%కి ఇదని మనం అనుకున్నాము, మిగతా 20% చాలా వేరే కారణాలు కూడా ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్కి 4 మాత్రమే కారణాలు నేను చెప్పడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొల్యూషన్ కానివ్వండి, లేకుంటే దెర్ విల్ బి యూనో జెనెటిక్ కావచ్చు, హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్స్ 5 నుంచి 10% హెరిడిటరీ ఉంటుంది అనుకున్నాము. సో అది కాకుండా కూడా దెర్ మే బి సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అధికంగా వాడటం కావచ్చు, లేకుంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, ఇప్పుడు అర్లీ ఏజ్ ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్స్, అండ్ దే డు నాట్ హ్యావ్ చైల్డ్ బేరింగ్ ఏజ్లో చైల్డ్ బేర్ చేయలేదు, లేట్గా ఫస్ట్ చైల్డ్ బర్త్ అయింది. సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అది సో కనుక అంటే ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ఇంటరాక్షన్ ఆఫ్ ద హార్మోనల్ లెవెల్స్ ఇన్ ద బాడీ. స్ట్రెస్ ఈజ్ ఇండైరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అంటారు. డైరెక్ట్గా స్ట్రెస్ వల్ల క్యాన్సర్ వస్తుందని ఎక్కడ ప్రూవ్ చేయబడలేదు. రైట్. కానీ ఇండైరెక్ట్గా ఇట్ ఆల్సో హ్యాస్ మంచి నిద్ర రావడము, మెంటల్ హెల్త్ బాగుండటము, ఇవి అతి ఫర్ ఎనీ హెల్త్ బాడీ మనం బాగుండాలంటే ఇది కంపల్సరీ మెంటల్ హెల్త్ షుడ్ బి గుడ్. ఏ వయసులో మోస్ట్ ప్రోన్ టు క్యాన్సర్ అని చెప్పొచ్చు సార్? అంటే సగటున యావరేజ్గా క్యాన్సర్ అనేటువంటిది ఏజ్ పెరిగే కొద్ది రిస్క్ పెరుగుతుంది. ఓకే. సో అంటే యూజువల్గా 5th, 6th డెకేడ్ అనేటువంటిది కామన్గా మనం చూస్తూ ఉంటాం. సో ఇంకా ఎక్కువగా అంటే ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటివి 7th డెకేడ్, 8th డెకేడ్లో వస్తుంటాయి. సో బట్ ఇండియాకి వెస్ట్రన్ కంట్రీస్కి మనం చూస్తే ఒక 1 డెకేడ్ అర్లీగా ఇండియాలో వస్తుంది. రైట్ రైట్. సో ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీలో బ్రెస్ట్ క్యాన్సర్ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వస్తుంటే ఇండియాలో 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కనబడతా ఉంటుంది. సో అందువల్ల వీ నీడ్ టు బి లిటిల్ బిట్ మోర్ కేర్ఫుల్. రైట్. ఇవన్నీ కాకుండా సార్ స్లీప్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక మనిషి సమతుల్యాన్ని కాపాడడానికి? అంటే స్లీప్ అనేటువంటిది మన శరీరానికి రెస్ట్ ఇస్తూ ఉంటుంది, బాడీలో అంటే ఫిల్టరేషన్ జరుగుతూ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా కూడా ఒక డ్యామేజ్ ఒక సెల్స్లో అయినా కూడా ఈ స్లీప్ టైంలో రిపేర్ కూడా జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీ బాడీలో ఏదన్నా ఈవెన్ ఇఫ్ ద ప్రాసెస్ స్టార్ట్ అయినా కూడా అడిక్వేట్ రెస్ట్ తీసుకోవటం వల్ల మనం రిపేర్ మెకానిజానికి టైం ఇస్తున్నాం. రైట్. సో కాబట్టి 6 to 8 అవర్స్ మినిమం 6-8 అవర్స్ అనేది అడిక్వేట్. సో మంచి క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఆల్సో. ఈ మధ్యన ఏమవుతుంది, ఒబేసిటీ ఎక్కువ ఉండటం వల్ల చాలా మందిలో స్లీప్ యాప్నియాస్, చాలా మందిలో అంటే స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ కనబడతా ఉంటుంది. అందుకే ఏమవుతుంది, నైట్ వాళ్ళు సరైన క్వాలిటీ స్లీప్ లేకపోవటం వల్ల డే అంతా కూడా రెస్ట్లెస్గా ఉంటారు. అంటే ఇప్పుడు ఒక అరగంట పడుకుంటారు, సడన్గా లేస్తారు. సో బికాస్ ఆఫ్ ద ఒబేసిటీ ద వాట్ వి కాల్ ఎ స్లీప్ ఎప్నియా అంటాం అనమాట. అంటే ఎంతోమందికి మీరు ఈ మధ్యలో చూస్తుంటే దానికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటారు. రైట్. సో దీనివల్ల క్వాలిటీ ఆఫ్ స్లీప్ డిస్టర్బ్ అవడం వల్ల డెఫినెట్గా నెక్స్ట్ డే కూడా వాళ్ళకి ప్రొడక్టివిటీ కూడా బాగుండదు. రైట్. సో మరి స్లీప్ అన్నది, ఎక్సర్సైజ్ అన్నది, లైఫ్ స్టైల్ అన్నది, ఈ 3 చాలా ఇంపార్టెంట్. సార్ నిన్న సునీతా కృష్ణన్ గారు అందరికీ సుపరిచిత యాక్టివిస్ట్, చాలా సేవ చేశారు సొసైటీకి. అఫ్ కోర్స్ ఆవిడ లైన్ ఆఫ్ వర్క్లో చాలా స్ట్రెస్ ఉండుండవచ్చు. మీరే ఆవిడని ట్రీట్ చేశారని చెప్పి వారు ఓపెన్గా చెప్పారు కాబట్టి ఆ లిబర్టీ తీసుకుని ప్రస్తావిస్తున్నాను. అలాంటి వ్యక్తులకి వేర్ ఇస్ అ స్కోప్ టు హ్యావ్ సంథింగ్ లైక్ అ లంగ్ క్యాన్సర్ ఎందుకు వచ్చి ఉంటుంది అని చెప్పడానికి మీకు ఏమన్నా ఇవి కనిపించాయా?
లంగ్ క్యాన్సర్కి ఎస్ మీరు అడిగిందంటే షీఈ్ నాట్ ఏ స్మోకర్, షీఈ్ అ సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి ఆమెకు ఎందుకు వచ్చి ఉండొచ్చు అని మనం ఆలోచిస్తే, ఒకటి నేను ఆలోచిస్తున్నా ఏంటంటే లంగ్ క్యాన్సర్కి నెంబర్ 1 కారణం మనందరికీ తెలిసింది స్మోకింగ్, పొగాకు సేవించడం. ఒకటి అంటే ఇప్పుడు డైరెక్ట్గా మీరు స్మోక్ చేయకపోయినా కానీ దెర్ కుడ్ ఆల్సో బి ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ స్మోక్. ఓహో, అది కూడా అంత లెవెల్లో ఉంటుంది. అంటే 25% లంగ్ క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ స్మోక్. పాసివ్ స్మోకింగ్ అంటాం. అంటే ఇప్పుడు ప్యాసివ్ స్మోకింగ్, ఎస్. సో సైడ్ స్ట్రీమ్లో కొన్నిసార్లు ఎక్కువ టాక్సిన్స్ ఉంటాయి యాక్చువల్ చెప్పాలంటే. సో అంటే మెయిన్ స్ట్రీమ్, సైడ్ స్ట్రీమ్. సో సైడ్ స్ట్రీమ్లోనే మోర్ దెన్ 50 known carcinogens ఆర్ ప్రజెంట్. సో అది ఒక కారణం అయి ఉండొచ్చు, ఎక్స్పోజర్ టు సమ్ కెమికల్స్ అయి ఉండొచ్చు. సో అంటే తనకి ఎందుకు వచ్చిందనేది ఐ కెనాట్ రియలీ అసర్ టైం. కొన్నిసార్లు జెనెటిక్ రీజన్ కూడా అయి ఉండవచ్చు, సో విచ్ వీ డు నాట్ నో. అంటే హెరిడిటరీ సిండ్రోమ్స్ అని లంగ్ క్యాన్సర్ లేవు కానీ బట్ తనలో అది ఎందుకు ప్రిడిస్పోజ్ అయిందని ప్రూవ్ చేయడం కష్టమైన విషయమే. బట్ ఇవి నోన్ ఫ్యాక్టర్స్ మనకి. రైట్. సో అటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకున్న తర్వాత కూడా దేర్ ఈజ్ ఆల్వేస్ అ స్మాల్ రిస్క్. కాబట్టి పరీక్ష చేయించుకుంటూ ఉండడం ఉత్తమం అని మీరు ఎప్పటికీ చెప్తున్నారు. ముఖ్యంగా ఎస్పెషలీ మామోగ్రాఫ్ అంటే మన చేతికి అందని బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు కూడా ఉంటాయి కాబట్టి చేసుకోవడం ఇంపార్టెంట్ అంటారు. సో లంగ్ క్యాన్సర్కి వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ సార్? కొంచెం నాకు పరీక్ష చేయించుకోవాలి, బికాస్ బ్రెస్ట్ క్యాన్సర్ వీ కెన్ ఎగ్జామిన్. కరెక్ట్. అంటే లంగ్ క్యాన్సర్కి సిమ్టమ్స్ వచ్చాక మనం వెళ్ళడం అనేటువంటిది అది అర్లీగా కూడా డయాగ్నోస్ కాదు. చాలాసార్లు లంగ్లో చిన్న ట్యూమర్ ఏ సిమ్టమ్స్ కాజ్ చేయదు. దట్ ఈస్ అ వెరీ సాడ్ పార్ట్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ దట్ సెన్స్. రైట్. కొన్నిసార్లు అర్లీగా ఉన్నప్పుడు సిమ్టమ్స్ కూడా ఉండకపోవచ్చు. కరెక్ట్. సో ఇప్పుడు లంగ్లో 1 centimeter 2 centimeter లంప్ ఉందనుకో, నాడ్యూల్ ఉందనుకోండి, మనకి ఎవరికి తెలియదు, ఏ సిమ్టమ్స్ ఉండవు. సో ఓన్లీ వెన్ ఆ సైజ్ పెరిగినప్పుడు సరౌండింగ్ ఆర్గన్స్ని ఇన్వేట్ చేసినప్పుడు సిమ్టమ్స్ వస్తాయి. సో అంటే మనకి దగ్గు వచ్చినప్పుడు స్ఫూటంలో బ్లడ్ వచ్చింది అనుకోండి, ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ద సైన్. ఇట్ నీడ్ నాట్ బి ఓన్లీ బికాస్ ఆఫ్ ట్యూమర్. టీబీలో కూడా రావచ్చు. రైట్. సో అది ఒక సిమ్టమ్. అట్లనే ఇప్పుడు అది ఇంకా ఒకవేళ మన రిబ్ కేజ్ కానీ లేకుంటే ఎక్కడైనా స్టక్ అయినప్పుడు పెయిన్ రావడం కానివ్వండి, సో వెయిట్ లాస్ అవ్వడం కానివ్వండి, ఇట్లా జనరల్ సిమ్టమ్స్ అనేది ట్యూమర్ పెరిగే కొలితే సిమ్టమ్స్ వస్తాయి. సో అర్లియస్ట్లో యూజువల్గా సిమ్టమ్స్ ఉండవు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు స్పెసిఫిక్గా ఆన్సర్ చెప్పాలి, ఎలాగో ముందశలో కనుగొచ్చు అంటే హై రిస్క్ ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ అని చెప్తాం. అందరూ కూడా లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్కి వెళ్ళక్కర్లేదు ప్రస్తుతానికి ఉన్నటువంటి రికమెండేషన్ ప్రకారంగా. అంటే ఇప్పుడు ఎక్కువగా టొబాకో ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, లేకుంటే పొల్యూటెడ్ ఏరియాలో ఉన్న వాళ్ళు లో డోస్ సిటీ స్కాన్ అని చెప్పి వస్తుంది. సో ఎల్డీసీటీ దాన్ని చేయటం వల్ల ఇక లంగ్ క్యాన్సర్ని అర్లీ స్టేజ్లో చిన్న నాడ్యూల్ 1 centimeter ఇంకా చిన్నగా ఉన్నప్పుడు కూడా మనం దాన్ని పికప్ చేయొచ్చు. రైట్ సార్. అండ్ సిమిలర్లీ ఫర్ ఈసాఫగల్ క్యాన్సర్ ఆల్సో కదా సార్? ఈసోఫేజియల్ క్యాన్సర్ కూడా యూజువల్గా చాలా అర్లీగా ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఉండవు. కొంచెం అది పెరిగే కొలది ఏమవుతుందంటే మనకి మింగడానికి ఇబ్బంది అవుతుంది. సో సాలిడ్ ఫుడ్ తినడానికి కష్టం, లిక్విడ్స్ బాగానే తీసుకోగలుగుతాం. సో ఫుడ్ తినాలి అంటే నీళ్లు లేకుండా మింగలేకపోతున్నాము అనే సిమ్టమ్ వస్తే మాత్రం వెంటనే డాక్టర్ సంప్రదించాలి. ఎండోస్కోపీ ద్వారా దాన్ని తెలుసుకోవచ్చు. సో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ ఇది. ఫైనలీ ఒక మంచి గోల్డెన్ ప్రిస్క్రిప్షన్ లాగా మీరు ఇచ్చిన ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో పాటు 4-5 మంచి ఆహార పదార్థాలు చెప్పండి, విచ్ ఇవాళ రోజుల్లో బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ కంటామినేటెడ్. ప్రతిదీ పాల పదార్థాలు, ఒకప్పుడు పాలు మంచివి, యోగులు తినే ఫుడ్ అని చెప్పేవారు. ఇప్పుడు పాలు తాగాలంటే భయం వేస్తుంది, అన్ని హార్మోన్ ఇండ్యూస్డ్ కాబట్టి. పళ్ళు అన్ని స్ప్రేలు వేస్తున్నారు, రకరకాల ఇది. మసాలాల్లో కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్ బయటపడ్డాయని చెప్పి మనకి ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తున్నారు. సో మరి వాట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ టు ఈట్? షూర్ అండి. ఇప్పుడు మీరు అడిగిన దాన్ని చూస్తుంటే యు ఆర్ వాట్ యు ఈట్. మనం ఏం తింటామో అలాగే మనం తయారవుతాము. సో ఇన్ దట్ వే మరి నేను ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏమి తినకూడదు. ఐ థింక్ దట్స్ ఇంపార్టెంట్. బికాస్ ఇదే తినాలి, ఒక రూల్ బుక్ పెట్టుకుని ఫలానాదే తీసుకోండి అని చెప్పి రోజు ఒక రూల్స్తో మనం జీవించాలని జరగని పని అది. సో వాట్ షుడ్ నాట్ బి టేకన్ అంటే చూస్తే మొట్టమొదటిగా ప్రాసెస్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ మాంసం. అంటే సో దట్ ఈస్ సంథింగ్, దానిలో ఖచ్చితంగా అది క్యాన్సర్కి కారణం అవుతుందని ఆల్రెడీ ప్రూవ్ చేయబడింది. రెడ్ మీట్ మనందరికీ తెలుసు, ప్రోస్టేట్ క్యాన్సర్ కావచ్చు, లేకుంటే క్యాన్సర్ కావచ్చు, రెడ్ మీట్ వల్ల వస్తుంది. సో అలాగనే మనం ఇంకా మరి ఫుడ్లో చూసినట్లయితే ఈ మధ్య మీరు మసాలా గురించి ఆల్రెడీ చెప్పారు, అడల్టరేటెడ్ అంటే కంటామినేటెడ్, ఇట్ ఇస్ బికమ్ అంటే ఎంతవరకు అంటే అది బ్యాన్ కూడా చేయబడింది చెప్పి కూడా మనం విన్నాం. ఇథిలిన్ ఆక్సైడ్ కదా సార్ దానిలో, ఇథిలిన్ ఆక్సైడ్ వల్ల, కరెక్ట్. సో ఇది మాత్రమే కాకుండా మరి రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ కావచ్చు. సో ఇవి కాకుండా మిగతా ఫుడ్ ఏది తినకూడదో మనం ఆలోచిస్తే ఐ థింక్ ఫ్రైడ్ ఫుడ్స్
ఎక్కువగా అంటే మనకి రెడీమేడ్ ఫుడ్స్ ఏదైతే ఫ్రైడ్ విత్ ఆయిలీ ఫుడ్ తింటామో దానివల్ల కూడా డెఫినెట్గా క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా కీలక ఇన్ఫర్మేషన్ సార్. ఐ థింక్ వారానికి సగటున 2-3 సార్లు తినేస్తారు ఫ్రైడ్ ఫుడ్. అందరం తింటాం, ఎక్కడో అక్కడ బజ్జీలు, బోండాలు, రోడ్డు మీద ఇప్పుడు ఇలాంటి వెదర్ ఉందంటే బయట ఖచ్చితంగా వేడి మిరపకాయ బజ్జీలు తినాలంటారు. బట్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ కదా సార్ ఫ్రాంక్లీ. అంటే మోతాదు ఇంపార్టెంట్ దేనికన్నా కూడా. అగైన్ నేను చెప్తాను చాలా మోడరేషన్ లో ఉండాలి. ఇప్పుడు కాల్చిన మాంసం, ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ ప్రివెంట్ చేయాలి. డెలికసీ కదా సార్. అంటే చార్డ్ ఫుడ్ లో కార్సినోజన్స్ ఉంటాయి. సో దాంట్లో పాలీ హైడ్రోకార్బన్స్, PCL అని చెప్పి, లేకుంటే అరోమాటిక్ అమైన్స్ అని చెప్పి, ఆ కెమికల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. మనం బార్బెక్యూ అని మాట్లాడతాం. ఎస్, ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ డేంజరస్. కాల్చిన మాంసం కూడా ఎంతవరకు అవాయిడ్ చేస్తే మంచిది. సో ఇప్పుడు మరలా స్పెసిఫిక్ గా మనం ఏం తీసుకుంటే బాగుంటుంది మీరు అడిగిన ప్రశ్న. సార్, ఈ కాల్చిన మాంసం ఒక 2 క్వశ్చన్స్. ఇక్కడ డెలికసీ కాబట్టి తందూరి చికెన్, తందూరి పన్నీర్ ఇవన్నీ కూడా కాల్చిన మాంసం కిందకి వస్తాయి కదా. అంటే ఇప్పుడు తినొద్దు అసలు మొత్తానికి బంద్ చేయడం నేను చెప్పట్లేదు, బట్ అదే మన హాబీగానే హ్యాబిట్గానే ఉండకూడదు. రైట్ సార్. ఏం తినొచ్చు అని చెప్తే ఏం చెప్తారు ఇవాళ రోజుల్లో? మరి ఏం తినాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కన్సంప్షన్ చేయడం మంచిది. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వెజిటేరియన్ డైట్ మంచిది. రైట్, కన్జ్యూమ్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. వెజిటేరియన్ డైట్ ఉంటే మంచిది. కన్సంప్షన్ ఆఫ్ లాట్ ఆఫ్ వాటర్ ఈజ్ గుడ్. అట్లీస్ట్ 8 to 10 glasses ఆఫ్ వాటర్ పర్ డే మినిమం తీసుకోవాలి. రైట్, అంత మాత్రం కాకుండా మరి మీరు అన్నారు కదా కంటామినేషన్ గురించి మాట్లాడితే, ఆర్గానిక్ ఫుడ్, ఎనీథింగ్ దట్ ఈస్ గ్రోన్ ఆర్గానికలీ వితౌట్ పెస్టిసైడ్స్, ఐ థింక్ దట్స్ రియలీ గుడ్ అనమాట. హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం మంచిది. ఎగ్ ఈజ్ గుడ్, ఫిష్ ఈజ్ గుడ్. రైట్, అట్లనే మనకి బీన్స్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యూ. సో ఇవి కన్జ్యూమ్ చేయటం వల్ల ఖచ్చితంగా మరి అంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇంపార్టెంట్. ఈ బ్యాలెన్స్డ్ డైట్లో కూడా ప్రతిరోజు లెక్కలు వేసుకుని మనం తింటూ జీవించాలని కూడా ఇంప్రాక్టికల్. అవును. సో అందుకోసం వాట్ ఈజ్ రిస్కీ దాన్ని అవాయిడ్ చేసి మిగతా వాటిని మనము యూ షుడ్ ఎంజాయ్ వాట్ యూ ఈట్. కలర్ఫుల్, మేక్ యువర్ ప్లేట్ వెరీ కలర్ఫుల్. అది అన్ని రకాల కలర్స్ ఉన్నటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మీరు తీసుకోవటం వల్ల హ్యావ్ ఎ గుడ్ వెరీ వెరీ యూస్ఫుల్ టిప్స్ సార్. అండ్ చాలా అద్భుతంగా చెప్పినందుకు ధన్యవాదాలు సార్ డాక్టర్ చినబాబు సుంకోలి గారు. ఇవాళ ఐ థింక్ మీరు చెప్పిన క్లియర్ పాయింటర్స్ చాలామందికి ఒక దిక్సూచిగా వ్యవహరిస్తాయి. ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాల్సిన వాళ్ళు గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి లైఫ్.